మోహన్లాల్ గారిని విష్ణు వచ్చి మాట్లాడతాడు అన్నాడు, నాన్న అంకుల్ ఇలా చేయాలి, మీరు చేస్తే బాగుంటుంది అది ఇది అని. సరే చేద్దాం అని నేరుగా వెళ్ళాను కాలు మీద పడే. ఏమిటిది? మా వాడికి 2 సార్లు పడితేనే కానీ పడినట్టు ఉండదు మోసి. ఎవరండి మీరు? మోసి షార్ట్ అయిపోయింది. 2 అడుగులు ముందు వచ్చి వెరీ వెల్ డన్ మోనే అంటే బిడ్డ అని, వెరీ వెల్ డన్ మోనే, నాకు నీ మీద నమ్మకం లేదురా, గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్ అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. 15 minutes ఐ వాజ్ స్టన్డ్ అనమాట. మహానటుడు వచ్చి అంత అంత అప్రిషియేట్ చేసి వెళ్ళాడు. ప్రపంచంలో 7 వింతలుంటే మీరు 8వ వింత. ఐ వాజ్ రియలీ అది నమ్మలేకపోయాను. ఈ రోజుకి ఆయన మాట్లాడేది ఇప్పుడు మాట్లాడినట్టు ఉంటుంది నాకు. గుర్తుందో లేదో అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడినప్పుడు ఫస్ట్ ఫోన్ చేసి తిట్టింది మీరే నన్ను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నీకు అవసరమా, నీకున్న పనుల్లో ఇది అవసరమా, నీకు ఎందుకు ఇది, దాని తర్వాత మీకు రీజన్ చెప్పిన తర్వాత అయితే వెనకాడకు నువ్వు వెళ్ళి చూసుకో. వాడే ఉద్దేశంతో అన్నాడు. మంచి ఉంటే 10 మందికి ముందు చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పండి అన్నారు. ఆ పాలసీయే నేను ఫాలో అయ్యాను. రాఘవేంద్ర గారు మాత్రమే అంత రొమాంటిక్గా అంత చిలిపిగా అసలుడే గాని మహానుభావుడు. అంటే ఇక్కడే కాదు, నాకు యూఏఈలో, యూకేలో, కెనడాలో అన్నిట్లోనూ సెన్సార్లు జరగాల్సి. ఏం బుర్రరా నీకు మా లోకం. వన్స్ లొకేషన్లో దిగిన తర్వాత ఒక్క సెక్యూరిటీ ఉండకూడదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళను సమానులే. మీకు లైట్ బాయ్ నేను ఇద్దరం సమానమే. ఎంత పొల్యూషన్తో మన స్కై కలర్ అంతా మారిపోయింది. మీరు తెల్లారుజామున లేచిన తర్వాత సిటీలో ఎక్కడైనా పక్షుల సౌండ్లు వినిపిస్తున్నాయి మనకి. భారతం ఎక్కడ షూట్ చేశారో ఎక్కడ జరిగిందో తెలుసా?